ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఓకే, ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే ఇంకొక పాత్ర వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మీ క్యారెక్టర్, కుటుంబ రాజ్యాంగం, ఒక టిపికల్ తండ్రి. మీరు నిజంగా అలాగే ఉంటారా మీరు ఇంట్లో? అంటే వెసులుబాటు ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు కుటుంబ రాజ్యాంగం, ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఉంది ఏంటంటే పృథ్వీ గారు అంటారు కూడా ఈయన్ని మన హీరోని, రే మీ నాన్న అంతేరా మారు పోదాం అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు క్షమించమని నేను అడగాల అని డైలాగ్ రాశారు. ఓకే, నేనన్నాను ఏమంటే క్షమించమని అడగాల అంటే మళ్ళీ క్యారెక్టర్ పడిపోతుందండి అని చెప్పినప్పుడు అసోసియేట్ డైరెక్టర్ మీకు దీని భావన మీకు అర్థం కావట్లేదండి అన్నాడు. సరే తమ్ముడు నా తప్పు అయి ఉండొచ్చు, మరి నాకు అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పు అన్న. అంతలోపల చోటాకే నాయుడు గారు అబ్జర్వ్ చేసి వచ్చి ఏంటి సార్ ప్రాబ్లం అన్నాడు. ఇదండి అన్న. ఆయన వెళ్ళి డైరెక్టర్తో చెప్పారు. డైరెక్టర్ వెంటనే వచ్చి సార్ ఏంటి చెప్పండి అన్నాడు. ఇది క్షమించమని అడగాల అని నేను క్వశ్చన్ చేయడం అనేది క్యారెక్టర్ పడిపోతుందండి, వద్దండి అది, మరి ఏం చేద్దామండి అని నేను ఇలా చెప్తానని చెప్పేసేయండి అన్నారు. సో దాన్ని ఎలా మార్చానంటే, నేను ఒక కుటుంబ రాజ్యాంగం రాసుకుని నా కుటుంబ సభ్యులు ఇలా ఉండాలనుకోవడం తప్ప క్వశ్చన్ అయిపోయిందండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు రాసింది, సరే నా కుటుంబ రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నాను, 100 తప్పులు 1000 తప్పులు చేస్తాను. వెరీ గుడ్. సో అట్లా ప్రతి లైఫ్లో నుండి మనం అనుకుంటాం, కానీ కుటుంబంలో మనమే సవరణలు చేయకపోతే వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారండి? అంతే. ఇంత కంట్రిబ్యూషన్ ఇస్తారు సినిమాల్లో, కానీ అడ్వర్టైజ్మెంట్లో మటుకు మా దగ్గరకు వచ్చేసరికి మేమేం చెప్తే అదే చేస్తారు. సార్ మీరు ఏమైనా చెప్పండి అన్నా కానీ మాకైతే చెప్పరు. అడ్వర్టైజ్మెంట్ మై కంప్లైంట్ కాదండి, అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ సాధారణమైన విషయం కాదండి. ఒక సినిమా తీయాలంటే ఎంతోమంది కూర్చుని విశ్లేషణ చేసో, లేకపోతే కొట్టుకునే తిట్టుకునే లెవెల్లో అరుచుకునో, లేకపోతే ఏదో చేసి వాళ్ళకి ఎంతో టైం ఉంది, ఎంతో లెంగ్త్ ఉంది, వాళ్ళు అనుకున్నది చెప్పడానికి ఎంతో లెంగ్త్ ఉందండి. మీరు 1 minute చేయాల్సిన దాన్ని ఒక నటుడిగా నేను దాంట్లో ఇంటర్ఫేర్ అయితే అది చాలా తప్పు అవుతుందండి. అంటే భూత నచ్చండి. చాలా ధన్యవాదాలు మీకు, మా రంగం మొత్తం తరపున మీకు నిజంగా. నిజమండి, వాస్తవం అది. ఒక్క నిమిషంలో మీరు దాన్ని ప్రజలకి 30 సెకండ్లో కూడా అది చూస్తే వావ్ బా అనిపించే దాన్ని, అంత ప్రతిభని ఇంకోళ్ళు ఇంటర్ఫేర్ అయితే ఎలా కుదురుతుందండి? కుదరదు కదండి. ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా మీకు ఈ అభిప్రాయం ఉన్నందుకు మా రంగం మొత్తం తరపున ధన్యవాదాలు. సరే, ఇది అప్రస్తుతం, అసలు విషయంలోకి వద్దాం. జనబాహుళ్యంలో ఒక్కో నటుడి మీద లేదా నటి మీద కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. సావిత్రి గారి నవ్వు, ఆవిడకంటూ ఒక టిపికల్ నడక, రావు గోపాలరావు గారి డైలాగు విరుపు, ఇలా ఉంటాయి కదా. బ్రహ్మానందం గారి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. మీ మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఇంటర్వ్యూయర్ హోదాలో కాకుండా ప్రేక్షకుడి హోదాలో చెప్తున్నా, మీరు కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్, మీ తాలూకు చూపు, మీ తాలూకు గొంతులో వినిపించే ఒక కాఠిన్యం అనండి, లేదా ఒక ఎక్స్ప్రెషన్ అనండి, అది చాలా గొప్పగా ఉంటుంది, జనాన్ని భయపెట్టేస్తుంది. ఆ నటన అది చాలా రంజింపజేస్తుంది, అది కాసుల వర్షం కురిపిస్తుంది నిర్మాతలకి. ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మీకు ఎలా, మీ భావంలో ఏంటి? అంటే ప్రేక్షకుడిగా నేను అడగాల్సింది అడిగాను, మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆ కళ్ళలోనే అన్ని భావాలు వ్యక్తం చేసే ఆ కళ ఎలా అబ్బింది? అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు నటన రాదండి. ఎందుకంటే నటన అనేది అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే డ్రమటైజ్ చేయటం, లేకపోతే సమాజంలో వ్యక్తులను చూసి దాన్ని అంటే యాజ్ ఇట్ ఈజ్ మక్కీ అంటారు చూడండి, అలా దింపేయగలటం, ఇలాంటి ప్రతిభలు చాలామందిలో ఉంటాయండి. బట్ నాకు అలాంటిది లేదండి. అంటే నటించలేను నేను. ఏదైనా ఒక క్యారెక్టర్, ఒక పాత్ర చేయాలని చెప్పినప్పుడు అది ఏంటి పాత్ర అనేది ముందు నేను అవగాహన చేసుకున్నప్పుడు, ఆ పాత్రలో నేను ఉంటే ఏం చేస్తాను అనే దానికి వెళ్ళిపోతానండి. అది దేవుడు పుట్టుకతో ఇచ్చిన వరం అది, అంతేగాని నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు నేను ప్రసాద్ ల్యాబ్లో సీట్లో కూర్చున్నప్పుడు ఒక సమస్య వచ్చింది,
ఈ పొజిషన్, ఈ సమస్యని రమేష్ గారి దగ్గరికి వెళితే ఆయన ఎలా చేయగలుగుతారు, ఏం చేస్తారు అనే దాంట్లోకి నేను వెళ్ళిపోవాలండి. ఓకే. కార్పొరేట్ దాంట్లో కూడా చెప్తారు కదా, స్టెప్పింగ్ ఇన్ టు అదర్ షూస్ అని. ఓకే. అంటే మనం మన యజమానికి నొప్పి కలిగించుకోకుండా, వాళ్ళ సమయం కేటాయించుకోకుండా, వాళ్ళది వేస్ట్ చేయకోకుండా, మనం వాళ్ళు చేసే ఎలా చేస్తారనే వాళ్ళ మనస్తత్వం మనకు తెలిసి ఓకే. ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనం సఫలీకృతులు అయినట్టండి. సక్సెస్ అక్కడ ఉంటుంది. అంటే ఒక సంస్థ నిర్వాహకుడిగా ఉన్న స్థితప్రజ్ఞత అవును, నటనలో కూడా రిఫ్లెక్ట్ అయింది కదా. అది ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే పుట్టుకతో వచ్చిన స్వభావం అది. ఓకే. ఇప్పుడు భావోద్వేగం. అందరూ ఆ చైర్లో కూర్చుని అలాగే చేయలేకపోవచ్చు కదండి. అంటే నాకంటే బెటర్గా చేయొచ్చు కదా. అంటే కొన్ని నేను నా అంతటి నేను ఓన్ చేసుకుని చేయటం వల్ల కూడా సమస్యలు వస్తాయి కదండి. ఓకే. 100% గ్యారంటీ ఇవ్వలేను కదా. ఆయన ఇలాగే థింక్ చేస్తారు, ఇలాగే జరగాలనేది ఉండదు కానీ కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి కదండి. ఓకే. సో అట్లా ఫెయిల్యూర్స్ స్థానంలో ఇంకో వ్యక్తి ఉంటే బెటర్గా చేసి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఇంకొకటి అడగదలుచుకున్నాను. మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు, అది జనవెరిగిన సత్యమే. అంటే ఒక సంస్థ నిర్వాహకుడిగా మీరు ప్రదర్శించిన దీనివల్ల ఆ భయపడే తత్వం అలాగే సినిమాలో కూడా వచ్చింది మీ పాత్ర తాలూకు దీనిని చూసి? అంటే మా స్వభావం అనేది కూడా పుట్టుకతో ఉండేదండి. అంటే తంగర్ బచ్చన్ అనే డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్, ఫస్ట్ కెమెరామెన్, తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యారు, తమిళ్ అనమాట. ఆయన ఢిల్లీ నుంచి చెన్నై వెళుతూ ఆయన ఫ్రెండ్ మా ప్రసాద్ ల్యాబ్ గెస్ట్ హౌస్లో ఉంటే ఇక్కడ దిగారు. ఓకే. నేను ఆయనకి నాకు పరిచయం లేదు, రమ్మన్నాను. రూమ్కి వచ్చారు, నా ఎదురుగా కూర్చున్నారు. ఆ చైర్ నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వడం మొదలెట్టాడు ఆయన. నాకు ఆశ్చర్యం, ఏంటి ఈయన ఇట్లా అవుతున్నాడు షిఫ్ట్ అవుతుంది. అడిగాను, ఏంటి సార్ ఏమైంది మీకు అని. ఏం లేదు, మిమ్మల్ని చూస్తే ఎలాంటి వ్యక్తి అయినా భయపడతాడు, కానీ ఇక్కడ మాత్రం మీరు చాలా సాఫ్ట్, ఈ క్యారెక్టర్ కావాలి నాకు. పళ్ళికూడం అనే సినిమా తీస్తున్నాను, స్నేహకి మీరు చిన్న క్యారెక్టర్ వేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. వెరీ గుడ్. సో నన్ను మా ఇప్పుడు ప్రసాద్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఏదన్నా జరిగి ఏమో నాతో చెప్పొచ్చు కదా అంటే మీ దగ్గర రావడానికి భయం అంటారు. సో అదేంటంటే పుట్టుకతో దేవుడు నాకు ఫేస్లో ఏంటంటే, నేను ఎవరి దగ్గరికైనా వెళితే నా వాయిస్ వినుకోకుండా కూర్చున్నా అనుకోండి, నాకు ఎవరు సహకరించరు, నన్ను ఎవరు నాకు సహాయం చేయరు, నన్ను ఒక విలన్గానే చూస్తారు, దుర్మార్గుడిగానే చూస్తారు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఫేస్లో అదే ఉంటుంది కాబట్టి. తర్వాత ఎప్పుడైతే నేను మాట్లాడటం మొదలెడతాను, ఇందాక మీరు అన్నారు చూడండి వాయిస్, నా వాయిస్లో కఠినంతో పాటు మార్ధవం కూడా ఉంది. అంటే ఎదుటివాడి గురించి ఆలోచిస్తున్నాననే ఒక అంటే స్వభావం తెలుస్తుందండి. కేరింగ్నెస్. అంటే నా కోసం ఆయన అరుస్తున్నాడు, నా కోసం ఆయన కోప్పడుతున్నాడు అనేది దేవుడిచ్చిన వరం. ఏంటంటే ఆ స్వరంలో అది ఉందండి, ఆ మాధుర్యం ఉంది, ఖచ్చితంగా ఉంది. అది పైకి కాఠిన్యం కనిపించినా మీ మనసు ఖచ్చితంగా వెన్న. అది అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తానండి, అందుకని కోప్పడతాను. అందుకని అది ఏమంటాడు ఈయన అనే భయంతో రావటం కానీ రాకపోవడం జరిగింది. ఎన్నిసార్లు జరిగినా అరే నేను ఇవి కోప్పడినా ఎందుకే మంచి కోసమే కోప్పడతానన్నా కూడా మళ్ళీ రారండి. అది మైనస్ నాకు. అది ప్లస్సే, ప్లస్. బట్ మిగతా అది ఎదటివాడికి ప్లస్ కానీ నాకు మైనస్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.